డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజ్ 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో పేరున్న మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వచ్చాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తండ్రి మాట జవదాటకుండా ఎప్పుడు నిలబడే మనోజ్ ఇప్పుడు తండ్రి కొట్టాడని పోలీస్ స్టేషన్లో మెట్లెక్కాడు. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశాడని గాయాలతో వెళ్లి ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ తనను కొట్టాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరి పరస్పర ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా విద్యా సంస్థలు ఆస్తులకు సంబంధించిన గొడవలు మంచు కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ గొడవ జరిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. గతంలోనే మంచు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. ఇళ్లలోకి చొరబడి ఇలా తన వాళ్లను బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అవుతూ ఆ వీడియోని స్టేటస్ గా పెట్టుకున్న రోజే మంచు ఫ్యామిలీ వివాదం రోడ్డుకెక్కింది. వారి మధ్య విభేదాలను బయటపెట్టినట్లయింది. తర్వాత ఏదో రియాలిటీ షో అంటూ కవర్ చేసిన జనాలు ఎవరూ నమ్మలేదు. ఇప్పటికే ఆ రియాలిటీ షో బయటకు రాలేదు. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యా నికేతనపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న సమయంలో కూడా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్ దుమారమే రేపింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనపై మనోజ్ స్పందిస్తూ ఆందోళనలు చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యా సంస్థలను స్థాపించారని, రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఆయన దృష్టి మరియు అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఐఎస్ఎఫ్ఐకి పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నారని, అక్కడున్న పరిస్థితి, ఫిర్యాదుల విషయమై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ని సంప్రదించి వివరణ అడిగానని, అతని సమాధానం కోసం వేచి చూస్తున్నానని కూడా తెలిపారు. తమ కుటుంబానికి చెందిన విద్యా సంస్థలపై ఆరోపణలను ఖండించకుండా ఇలా ట్వీట్ చేయడం వెనుక మంచు విష్ణుపై కోపమే కారణమని వార్తలైతే వచ్చాయి. అప్పట్లో ఆ విద్యా సంస్థలన్నీ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఉండడమే దానికి ప్రధాన కారణం. తన అన్న నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలపై ఆరోపణలొస్తే ఖండించాల్సిన మనోజ్ రివర్స్ లో ఆ ఆరోపణలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం వారి మధ్య విభేదాలను బయటపెట్టింది. అలాగే మనోజ్ భూమా మౌనికారెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడం కూడా మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు ఒక కారణమని సమాచారం. మోహన్ బాబుకి ఆ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. అవి నిజమే అన్నట్టు మంచు మనోజ్ కుమార్తెకు అన్నప్రాసన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగ్గా ఈ వేడుకకు మోహన్ బాబు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా విష్ణు కూడా రాలేదు. దీంతో తండ్రి కొడుకులు అన్నదమ్ముళ్ల మధ్య కొన్ని విషయాల్లో గొడవలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మళ్లీ ఏకంగా తన తండ్రి కొట్టాడని కొడుకు, కొడుకు కొట్టాడని తండ్రి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.